ముఖ్యంగా ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో పొలిటికల్ బాస్ చెప్పినందుకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారి ఆదేశాల మేరకు విజయవాడ కమిషనర్ కాంతిలాల్ తాత, డీసీపీ విశాల్ గున్ని, మరికొంతమంది అధికారులు ముంబై వెళ్ళి ఆమె తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి 40 రోజుల పాటు రిమాండ్కి తరలించేలాగా జైలుకు పంపించి అంతకుముందు విచారణ పేరుతో వేధించిన కేసు సంచలనమైంది. టీవీ5లో కాదంబరి జత్వానీ తన గోడు వెళ్ళబోసుకున్న తర్వాత తెలుగు ప్రపంచం మొత్తం చూసింది. గతంలో అధికారులు ఎంత దారుణంగా ప్రవర్తించారనే అంశానికి సంబంధించి బయట ప్రపంచానికి తెలిసింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి వీడియో రికార్డింగ్ చేశారు. ఆమె చేసినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా శ్రవంతి నాయక్ ఏసీపీ గారి విచారణ చేశారు. ఆమె అన్ని వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ఏసీపీ పూర్తిస్థాయి విచారణ జరిపి డీజీపీ గారికి నివేదిక ఇచ్చారు. డీజీపీ గారు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నివేదికలో విస్తుబోయే విషయాలు, కింది స్థాయి పోలీస్ సిబ్బంది అప్రూవర్లుగా మారిపోయారు. ఆ కేసులో సిఐలు, ఏసీపీలు అప్రూవర్లుగా మారిపోయారు. తాము చేయగలిగింది ఏముంది, తమ బాసులు చెప్పినట్టల్లా చేయాల్సి వచ్చింది, జరిగింది దారుణమే, అన్యాయమే అని అన్ని వివరాలు వెల్లడించేశారు. ఎంత విచిత్రం అంటే ఫిబ్రవరి 1 ఉదయం 6:30 వైసీపీ నేత, క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ కంప్లైంట్ ఇస్తాడు. ఫిబ్రవరి 1 ఉదయం 6:30. అదే రోజు ఉదయం 11:30 విమానంలో ఐపీఎస్ అధికారులు ఇతర టీము ముంబై వెళ్ళి ఆమె కుటుంబాన్ని తెచ్చేశారు. ఫిబ్రవరి 1 ఉదయం 6:30 కంప్లైంట్ ఇస్తే 11:30 విమానంలో వెళ్ళారు. 5 గంటలు ఉంది కదా మీరు అంటారు. కానీ ఆ ఫిబ్రవరి 1వ తారీఖు 11:30 విమానం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయం 6:30 కంప్లైంట్ ఇచ్చారు. 11:30కి 2వ తారీఖున వెళ్ళారు. కానీ టికెట్లు బుక్ చేసింది ఫిబ్రవరి 1. అంటే కుక్కల విద్యాసాగర్ అనేవాడు తనకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందు రోజే ముంబై టికెట్లు బుక్ చేసుకున్నారు. వీళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారో చూడండి, ఎంత కుట్ర పన్నారో చూడండి. ఆమె పేరుతో అక్కడ స్టాంప్ పేపర్స్ కొనుగోలు చేసి 2018లో ఒప్పందం కుదిరినట్టుగా అడ్రస్ రాశారు. ఆ అడ్రస్ 2022లో రాశారు. ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అధికారులు, పిన్ టు పిన్ అప్రూవర్గా మారిన అధికారులు చెప్పారు. ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఏసీపీ, సిఐ వారిద్దరిని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. సమాచారం మేరకు 3 పోలీసు ఉన్నతాధికారులు, ఐపీఎస్లు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతిలాల్ రాణా తాత అండ్ విశాల్ గున్ని, ఈ 3 ఐపీఎస్ల మీద కూడా సస్పెన్షన్ చర్యలకి ఉపక్రమం చేస్తున్నారు. అంతేకాదు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కాదంబరి జత్వానీని తీసుకెళ్ళి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా